సాధారణంగా దేశ రాజకీయాలు అంటే వృద్ధ నాయకులే గుర్తుకు వస్తారు. కానీ కేవలం 40 ఏళ్ల వయసులోనే భారత ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన యువ నాయకుడెవరో తెలుసా? దేశంలో కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్స్, ఆధునిక సాంకేతికత గురించి పెద్దగా అవగాహన లేని సమయంలో భారతదేశం 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాలి అని కలలు కన్న నాయకుడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆయనే రాజీవ్ గాంధీ. ఆయన రాజకీయ జీవితం చాలా చిన్నదే. కానీ ఆ కొద్ది కాలంలోనే భారత రాజకీయాలు, సాంకేతిక రంగం, విద్య, పరిపాలనపై తనదైన ముద్ర వేశారు. ఆధునిక భారతదేశానికి పునాది వేసిన నాయకుడిగా ప్రశంసలు అందుకున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న బొంబాయిలో అంటే నేటి ముంబైలో జన్మించారు. ఆయన తండ్రి ఫిరోజ్ గాంధీ, తల్లి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కుమార్తె. దీంతో రాజీవ్ చిన్నప్పటి నుంచే దేశ రాజకీయ వాతావరణాన్ని దగ్గరగా చూశారు. అయితే చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న వ్యక్తి కాదు రాజీవ్. చదువుతో పాటు యంత్రాలు, సాంకేతికత, విమానాలపై ఆయనకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. విదేశాల్లో చదువుకున్న రాజీవ్ గాంధీ తర్వాత పైలట్గా శిక్షణ పొందారు. రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక సాధారణ వృత్తి జీవితాన్ని గడపాలి అని ఆయన మొదట భావించారు. ఆయన ఇండియన్ ఎయిర్లైన్స్లో పైలట్గా పనిచేశారు. అంటే దేశాన్ని పాలిస్తానని కలలు కన్న వ్యక్తి కాదు రాజీవ్ గాంధీ. పరిస్థితులు ఆయనను రాజకీయాల్లోకి తీసుకొచ్చాయి. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సోదరుడు సంజయ్ గాంధీ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. కానీ 1980లో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించడంతో పాటు కుటుంబ రాజకీయ బాధ్యతలు క్రమంగా రాజీవ్పై పడ్డాయి. తల్లి ఇందిరాగాంధీ ఒత్తిడితో కాకుండా పరిస్థితుల ప్రభావంతో రాజీవ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981లో ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. కానీ ఆయన రాజకీయ ప్రస్థానం ఎక్కువ కాలం సాధారణంగా సాగలేదు. 1984 డిసెంబర్ 2వ తేదీన రాత్రి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో యూనియన్ కార్బైడ్ కర్మాగారం నుంచి వెలువడిన విషపూరిత మిథైల్ ఐసోసైనైడ్ గ్యాస్ లీక్ అయి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక విషాదంగా నిలిచిన ఈ భోపాల్ దుర్ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 1984 అక్టోబర్ 31వ తేదీన భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ తన స్వంత అంగరక్షకుల కాల్పుల్లో హత్యకు గురయ్యారు. న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ రోడ్డులో జరిగిన ఈ ఘటన భారత చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజులలో ఒకటిగా నిలిచింది. దేశం ఒక్కసారిగా నాయకత్వ సంక్షోభంలో పడింది. ఆ సమయంలో రాజీవ్ గాంధీని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎన్నుకుంది. అనంతరం ఆయన భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయసు కేవలం 40 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో భారత ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ దేశాన్ని కొత్త దిశలో తీసుకువెళ్లాలని ప్రయత్నించారు. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పాలనలో ఎక్కువగా వినిపించిన మాటల్లో ఒకటి ఆధునిక భారతదేశం. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ దేశ భవిష్యత్తును మార్చగలవు అని ఆయన బలంగా నమ్మారు. ఆ సమయంలో కంప్యూటర్లపై అనేక భయాలు కూడా ఉండేవి. కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయి అనే ఆందోళన వ్యక్తమైంది. కానీ రాజీవ్ గాంధీ మాత్రం సాంకేతికతను అడ్డుకోవడం కాదు, దాన్ని భారత అభివృద్ధికి ఉపయోగించుకోవాలి అని భావించారు. టెలికమ్యూనికేషన్ రంగంలో విస్తరణకు ఆయన ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. భారతదేశంలో టెలిఫోన్ సేవలను విస్తరించడానికి కొత్త వ్యవస్థలకు ప్రోత్సాహం లభించింది. ఇదే సమయంలో సాంకేతిక నిపుణుడు శామ్ పిట్రోడా వంటి వ్యక్తులు ప్రభుత్వ విధానాల్లో కీలక పాత్ర పోషించారు. ఈ నిర్ణయాల ప్రభావం తరువాతి దశాబ్దాల్లో స్పష్టంగా కనిపించింది. ఈ రోజు మనం మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ టెక్నాలజీ గురించి సాధారణంగా మాట్లాడుతున్నాం. కానీ ఆ ప్రయాణానికి సంబంధించిన ప్రారంభ దశల్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా గుర్తు చేసుకోవాలి. రాజీవ్ గాంధీ భారతదేశ యువతను దేశ భవిష్యత్తుగా చూశారు. ఓటు హక్కు వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం ఆయన ప్రభుత్వ కాలంలో జరిగిన కీలక రాజ్యాంగ సంస్కరణల్లో ఒకటి. దీంతో దేశంలోని కోట్లాది మంది యువతకు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యే అవకాశం లభించింది. ఇది కేవలం ఒక చట్టపరమైన మార్పు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే హక్కు యువతకు కూడా ఉండాలి అనే ఆలోచనకు ఇది ప్రతీకగా నిలిచింది. విద్య, సాంకేతికత, గ్రామీణ అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలపై కూడా ఆయన ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశ అభివృద్ధి కేవలం ఢిల్లీలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సాధ్యం కాదు అని రాజీవ్ గాంధీ భావించారు. గ్రామ స్థాయిలో ప్రజలకు మరింత అధికారాన్ని ఇవ్వాలి అని ఆయన ప్రయత్నించారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగబద్ధమైన బలం ఇవ్వడానికి ఆయన ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇక ఆ సమయంలో ఆయన ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందకపోయినా తరువాతి కాలంలో 73వ, 74వ రాజ్యాంగ సవరణలకు దారితీసిన ఆలోచనల్లో రాజీవ్ గాంధీ ప్రయత్నాలకు ప్రాధాన్యం ఉంది.
రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో భారతదేశాన్ని ప్రభావితం చేసిన మరో పెద్ద సమస్య శ్రీలంకలోని అంతర్గత సంఘర్షణ. శ్రీలంకలో సింహళులు, తమిళుల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన సమయంలో భారత్ మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించింది. ఇక 1987లో భారత్ శ్రీలంక ఒప్పందం జరిగింది. కానీ తరువాత ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్సును శ్రీలంకకు పంపించారు. అయితే పరిస్థితులు అనుకున్న విధంగా సాగలేదు. భారత సైన్యం లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అనే ఉగ్రవాద సంస్థకు మధ్య ఘర్షణలు జరిగాయి. అనేక మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నిర్ణయం రాజీవ్ గాంధీ పాలనలో అత్యంత చర్చనీయాంశమైన అంశాల్లో ఒకటిగా నిలిచింది. రాజీవ్ గాంధీ రాజకీయ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన మరో అంశం బోఫోర్స్ వివాదం. స్వీడన్కు చెందిన బోఫోర్స్ సంస్థ నుండి భారతదేశం తుపాకులు కొనుగోలు చేసిన ఒప్పందంలో మధ్యవర్తులకు అక్రమంగా డబ్బులు చెల్లించారు అనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు రాజీవ్ గాంధీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. రాజీవ్ గాంధీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన దాన్ని ఖండించారు. బోఫోర్స్ వివాదం కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసిన ముఖ్యమైన అంశాల్లో ఒకటిగా మారింది. ఇక 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడానికి అనేక కారణాలతో పాటు బోఫోర్స్ అంశం కూడా రాజకీయంగా కీలకమైంది. రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిన మరో అంశం షా బానో కేసు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళా హక్కులు, మైనార్టీ రాజకీయాలు, మతపరమైన వ్యక్తిగత చట్టాలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ నిర్ణయంపై ఒకవైపు మైనార్టీ వర్గాల ఒత్తిడి, మరోవైపు మహిళా హక్కుల పరిరక్షణ కోరిన వర్గాల విమర్శలు వచ్చాయి. దీంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. ప్రధానమంత్రి పదవి తర్వాత 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. అయితే ఆయన రాజకీయ ప్రయాణం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1991లో దేశం మరోసారి లోక్సభ ఎన్నికల వాతావరణం ఏర్పడింది. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తరపున దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అలాంటి సమయంలో 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబదూరులో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఆయన వెళ్లారు. అక్కడ జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. అందుకే మే 21వ తేదీన అంటే ఆయన వర్ధంతి రోజున జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తారు. ఒక పైలట్గా జీవితాన్ని ప్రారంభించిన యువకుడు పరిస్థితుల కారణంగా రాజకీయాల్లోకి వచ్చాడు. కేవలం 40 ఏళ్ల వయసులో దేశ ప్రధానమంత్రి అయ్యాడు. భారతదేశం భవిష్యత్తు సాంకేతికతలో ఉందని నమ్మాడు. యువతకు ఓటు హక్కు కల్పించాడు. భారతదేశాన్ని 21వ శతాబ్దం వైపు తీసుకువెళ్లాలని కలలు కన్నాడు. అదే సమయంలో తన రాజకీయ నిర్ణయాలతో విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. చివరికి 46 ఏళ్ల వయసులోనే దేశం కోసం తన జీవితాన్ని కోల్పోయాడు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జీవితం మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఒక్కటే: కాలం ఎంత చిన్నదైనా మన ఆలోచనలు పెద్దవిగా ఉంటే చరిత్రలో మన ముద్ర శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈరోజు మనం సాంకేతిక భారతదేశం గురించి మాట్లాడుతున్నప్పుడు దాని తొలి దశలను ఊహించిన నాయకుల్లో రాజీవ్ గాంధీ పేరు తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఆగస్టు 20 రాజీవ్ గాంధీ జయంతి. ఆయనకు నివాళి అర్పించడం అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడిని గుర్తు చేసుకోవడం కాదు, భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యువశక్తితో కూడిన దేశంగా చూడాలి అన్న ఒక తరం కలను గుర్తు చేసుకోవడం. భారత్ మాతాకి జై. జై హింద్.